జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ జిహాదీ అనేది మనం పలు సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఏమే దీని అమ్మాయి ఈ జిహాదీ ఏందో, ఈ దరిద్రపు ఉండాకూడదు ఇలా వ్యవహారం ఏందో నాకైతే అర్థమే కావడంలే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏందో బెడ్రూమ్ జిహాదీ అంట. ఏమి చెప్పాలనో ఎట్ట చెప్పాలనో కూడా నాకు అర్థం కావడంలే. అంటే అన్నారంటారు, నా మీద పడి కొంతమంది ఏడి చచ్చారు ఊరికే కూడా కాకుండా. నువ్వు అంటాను వాడమ్మ నాకుడిది పాకిస్తాన్ పాకిస్తాన్ అన్నా కూడా ఇలా బాధ అయిపోతుంది. ఇంతకు వీళ్ళు ఆడించి ఏమైనా దిగుమతి అయినారేమో నాకు అర్థం కావడంలే. నేనేదో తప్పు చేస్తా ఉన్నట్టు, ఏది తప్పుడు మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నట్టు కొంతమంది దరిద్రపుండా కొడుకులు ఏది ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని మరీ నన్ను మాట్లాడతారు, అనరాని మాటలన్నీ కూడా మాట్లాడతారు. మరి వీళ్ళు చేసే పనులు ఎట్టున్నాయి? అసలు ఇలాంటి పోరంబోకు ముండా కొడుకులను, ఇలాంటి లంగాయదవలను ఏం చేయాలా? వీళ్ళంతా కూడా జిహాదీలు కాదా? జిహాదీని సపోర్ట్ చేసేవాళ్ళు తీవ్రవాదులు కాదా అంటాలే. కాదియా, మగోళ్ళు ఏంటి మగ పుట్టుకు పుట్టి ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని కామెంట్లు చేసేదానికి సిగ్గులే ఒకరవన్నా కూడా మీకు సిగ్గులేదా అంటాలే. చిన్నప్పటి నుంచి రాడికల్ భావజాలంతో పెరుగుతా మత పిచ్చిని తలకెక్కించుకొని ప్రపంచం మీద పడి తిరిగేటటువంటి ఈ విధవలందరినీ కూడా జిహాదీ గాళ్ళు అనక ఇంకేమంటారు అంటాలే. అందుకే వీళ్ళకి నేను ప్రత్యేకంగా జాంబీలు అని పేరు పెట్టుకున్నా. అసలు ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా ఎంతసేపు మతం మతం అని చెప్పి కొట్టుకు సావడం తప్పించి దేశానికి ఏమైనా మంచి చేద్దామనో, లేకపోతే సమాజానికి ఏమైనా మంచి చేద్దామనో, లేక చివరికి తమ కుటుంబాలకైనా కూడా ఏదైనా చేద్దామని వీళ్ళకి అసలు ఉండనే ఉండదు. చదువు సంధ్య లేకుండా గాలికి తిరుగుతా మత పిచ్చితో మాతృదేశాన్ని, ఏది మన పుట్టినటువంటి ఈ నేలను మతం కోసం నాశనం చేస్తూ ఉంటారు. అదే వీళ్ళ లక్ష్యం. కొంతమంది ఈ సూడో సెక్యులర్లు, సోకాళ్ళ మేధావులు ఈ జిహాదీగాళ్లను అమాయకులని, ఇలాంటి అమాయకులను పాకిస్తాన్ రెచ్చగొట్టి, పాకిస్తాన్ రెచ్చగొట్టి మన పైన తిరగబడేలా చేస్తానని చెప్పేసి కట్టుకథలన్నీ కూడా అల్తూ ఉంటారు. ఓడు అసుతుంది అనమాట నువ్వు తింటా, నేను ఇంతకంటే పచ్చిగా నేను మాట్లాడలేనులే, ఓడు అసుతుంది అనమాట నువ్వు తింటావా అంటాలే. అసలు ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మన బంగారం మంచిదైతే వేరే వాళ్ళని ఎందుకు అనుకోవాలా, ఎందుకు అనాలా అంటాలే. మన దేశంలో ఉన్నటువంటి ఈ జిహాదీల అండ చూసుకునే అక్కడ పాకిస్తాన్ రెచ్చిపోతుంది. తాము భారత్ను ఏమి చేసినా భారత్లో ఉన్నటువంటి తమ వర్గం వాళ్ళు తమకై సపోర్ట్ చేస్తారన్న ధీమాతోనే ఈ పాకిస్తాను మన భారతదేశంతో ఆటలాడుతుంది. అవునా కదా? నిజమే కాదా? ఒకసారి ఆలోచించండి. అందులో అబద్ధం ఏముండదు. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశానికి పాకిస్తాన్కు మ్యాచ్ జరుగుతూ ఉంటే మన దేశంలోని జిహాదీగాళ్ళు సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరో జిహాదీగాళ్ళు. అందుకే పాకిస్తాను మన దేశంలో రాడికల్ జిహాదీ, ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదు, ఓట్ జిహాదు, వీళ్ళ పెండాకుడి జిహాద్ అని చెప్పి రకరకాలుగా మన దేశంలో ఈ జిహాదీనంతా కూడా ప్రవేశపెడతారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా బెడ్రూమ్ జిహాదీ అని చెప్పేసి ఒకటి వచ్చేరిందనమాట. చూడండి, వినండి. ఈ బెడ్రూమ్ జిహాదీ అంటే పడుకునే సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మతం కోసం పనిచేయాలంట. ఇదేందిరా బెడ్రూమ్ కోసం వీళ్ళేం పని చేస్తారా అని చెప్పి మీరు అనుకుంటారేమో. చెప్తా. అంటే నిద్రపోయే ముందు ఆ వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా 1 గంట సేపు ఈ బెడ్రూమ్ జిహాదీ చేయాలంట. అమ్మా తల్లి, నన్ను ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు, కొంచెం వినండి. నేను చెప్పేది విన్నారంటే మీకే క్లారిటీ వచ్చేది. ఓకేనా? అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే కంటెంట్ను సోషల్ మీడియా ద్వారా మన దేశంలో వ్యాప్తి చేయాలన్నమాట. ఎప్పుడో పడుకోవడానికి గంట ముందు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త ఐడీలను క్రియేట్ చేసుకోవాలా. ఈ ఐడీల పేర్లు హిందువులు అయి ఉండాలి. ఆడవాళ్ళు అయితే ఇంకా మంచిదన్నమాట. ఆ విధంగా హిందువుల పేర్లు పెట్టుకొని హిందువులలో విభజన తీసుకొచ్చేలా పాకిస్తాన్ నుంచి వచ్చే కంటెంట్ను పోస్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడో వీళ్ళు పడుకోవడానికి గంట ముందు. అంటే ప్రతి ఒక్కరూ కూడా 1 గంట సేపు పనిచేయాలి. అంటే అబద్ధపు ప్రచారాలను విచ్చలవిడిగా ప్రచారం చేయాలన్నమాట. కంటికి కనిపించే బలమైన శత్రువు కంటే ముందుకు రాకుండా యుద్ధం చేసేటటువంటి బలహీనమైన ప్రత్యర్థితో తలపడి గెలవడం అసాధ్యమంటారు. అవునా కదా? అంటే వెన్నుపోటుదారులు ఉంటారు కదా, వీళ్ళంతా ఇటోళ్లే. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో మన భద్రతా దళాలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులతో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యక్ష పోరాటం చేస్తా ఈ ముష్కర ముఖలందరినీ కూడా రాక్షసులను కదా మట్టు పెట్టేట్టు తొదముట్టించే ప్రయత్నాల్లో విజయం సాధించేటువంటి మన సైన్యానికి ఇప్పుడు ఈ బెడ్రూమ్ జిహాదీ అనేది ఒక కొత్త సవాలును విసురుతుంది.
ఇటీవలే ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఏది? ఈ బెడ్రూమ్ జిహాద్ అనేది. ఈ బెడ్రూమ్ జిహాదీలకు కావాల్సినటువంటి కంటెంట్ను మన దేశంలోని కొంతమంది మేధావులు ముసుగులు వేసుకున్నటువంటి కొంతమంది సన్నాసులు, అంటే సూడో సెక్యులర్ ముండా కొడుకులు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పచ్చి దేశద్రోహులు ఈ కంటెంట్ను తయారు చేసి పాకిస్తాన్కు పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండేలా దీన్ని అక్కడికి పంపిస్తారన్నమాట. ఇక ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి లపాకిగాళ్ళు ఈ కంటెంట్ని ఎడిట్ చేసి తిరిగి భారత్లో ఉన్నటువంటి తమ జిహాదీ కుక్కలకు పంపిస్తారు. అర్థమవుతుందా? అంతే. ఇక మన దేశంలో ఉన్నటువంటి ఈ జిహాదీ కుక్కలన్నీ కూడా ప్రతిరోజు ఈ ఫేక్ సమాచారాన్ని ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ, టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలన్నింటిలో సోషల్ మీడియాలో అంతా కూడా పోస్ట్ చేస్తా, ఇతర జిహాదీల పోస్టులకు లైకులు కొడతా, షేర్లు చేస్తా, కామెంట్లు పెడతా, హిందువుల మధ్యన భేదాభిప్రాయాలు వచ్చేలా, అదే సమయంలో కాశ్మీర్లో ఉద్రిక్తతలను పెంచేలా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అదే బెడ్రూమ్ జిహాదీ అంటే. అర్థమైందా? పెహల్గాంలో తీవ్రవాద దాడి జరిగిన తర్వాత ఈ సోషల్ మీడియా పైన మన భారతీయ కేంద్ర ఏజెన్సీలు దృష్టి పెట్టడంతో ఈ దిక్కుమాలినటువంటి ఈ దరిద్రబొట్టు ఈ బెడ్రూమ్ జిహాదీ అనేది వెలుగులోకి వచ్చింది. గడిచిన కొద్ది వారాలుగా సాగుతున్నటువంటి దర్యాప్తులో వేలాది సంఖ్యలో ఈ ఆన్లైన్ పోస్టులు, ప్రసంగాలు, అదేవిధంగా ఈ ప్రైవేట్ మెసేజ్లు అన్నిటి కూడా మన అధికారులు గుర్తించారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఈ క్రమంలోనే ఈ విద్రోహ చర్యలకు పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండర్లకు ప్రత్యక్ష సంబంధం ఉండదనేందుకు కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా దొరికినాయి. దీంతో మన కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు నేరుగా ఈ సోషల్ మీడియా హ్యాండర్లను పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు పేరు మార్చుకున్నంత మాత్రాన్ని తప్పించుకోలేవు కదా. నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు, ఏ లొకేషన్లో వాడుతున్నావు, ఎట్లా వాడుతున్నావు, ఏ నెంబర్ యూజ్ చేస్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా మనం అనుకుంటాం నా ఫోన్లో ఎవరు చూడరని చెప్పేసి. కానీ నీ ఫోన్ నీకు తెలియకుండానే టీవీలో వేసుకొని చూసినట్టు అక్కడ వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు. అట్లుండదు ఇప్పుడు టెక్నాలజీ. ఈ తిక్కమండా కొడకలకి ఏం తెలుస్తుంది? సరే, అంతేకాకుండా వీళ్ళపైన ఈ జిహాదీ కుక్కలపైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. అంటే ఇక వీళ్ళు కనీసం 4-5 సంవత్సరాల పాటు జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ జిహాదుల గురించి నేను చెప్పే మాటలు నిజమా కాదా? వీళ్ళలో తిట్టడం ఏమన్నా తప్పుండదా? మీరే ఒకసారి ఆలోచించండి. నేను అనవసరంగా అమాయకుల్ని మంచి వాళ్ళని నేను ఎప్పుడు పల్లెత్తి మాట కూడా నేను అన్నాను. అట్టయినా కూడా వీళ్ళు ఎంత పొరంబోకముండా కొడుకులైనా కూడా నానా బూతులు, పచ్చి బండ బూతులు అయితే నేను మాట్లాడినాను. ఎందుకంటే నాకు సంస్కారం ఉండాలి. మన ఆడబిడ్డలంతా కూడా చూస్తూ ఉంటారు, పెద్దోళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. ఏది పడితే అది నోటికి వచ్చినట్టు పచ్చిగా నేను మాట్లాడను. ఎందుకంటే మనకు సంస్కారం ఉండాలి కదా. కానీ ఈ కోపాన్ని, ఆవేదనను, దీన్ని అంతటా కూడా తట్టుకోలేక ఇంక దగ్గర లేరు కదా మెట్టుతో కొట్టేదానికి, ఈ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక, అర్థం కాక ఈ విధంగా మాట్లాడుతూ ఉంటా. కొంచెం పద్ధతిగా. అవునా కదా? మీరు అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నా. నా ప్లేస్లో మీరున్నా కూడా అదే మాట చేస్తారు, నాకు తెలుసు అది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.